హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఋషి చందు మినీ వ్లాగ్స్. ఈ వ్లాగ్లో స్వీట్ పొటాటో హల్వా ఎలా చేసుకోవాలో చాలా ఈజీ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. రెడ్ క్యారెట్ హల్వా చేసినట్టే ఉంటుందండి ఈ రెసిపీ. వీటిని రూటెడ్ వెజిటేబుల్స్ అంటారు, అలాగే తెలుగులో చిలకడ దుంప అంటారు ఈ స్వీట్ పొటాటోని. సో ఈరోజు వ్లాగ్లో అయితే స్వీట్ పొటాటో హల్వా చేయబోతున్నాను. ఎవరైనా చేయొచ్చు ఈ రెసిపీ చూసి. అలాగే అందరికీ అంటే విమెన్స్ అందరికీ హ్యాపీ విమెన్స్ డే అన్నమాట. నేను ఇక్కడ 300 గ్రాములు చిలకడ దుంప అంటే స్వీట్ పొటాటో తీసుకున్నాను, బాయిల్ చేసుకున్నాను. అంటే సాల్ట్ వేసి బాయిల్ చేసుకున్నాను, పొట్టు తీసాను అన్నమాట. ఈ పొట్టు తీసాక స్మాష్ చేసుకోవాలి. వాటర్లో కొంచెం సాల్ట్ వేస్తే ఈ స్వీట్ పొటాటో ఇంకా తీయగా ఉంటాయి అన్నమాట తినేటప్పుడు, లేదా ఆవిరి మీద ఉడకబెడితే ఇంకా మంచిది. వీటిని రూటెడ్ వెజిటేబుల్స్ అంటారని చెప్పా కదా. రూటెడ్ వెజిటేబుల్స్లో ఎక్కువగా ఐరన్ ఇంకా ఫైబర్ శాతం ఎక్కువ ఉంటుంది, అంటే డైజెషన్ కానీ లేదా బ్లడ్ పెరగడానికి హెల్ప్ అవుతుంది. ఇలా ఉడకబెట్టిన స్వీట్ పొటాటోని స్మాష్ చేసుకోవాలి స్మాషర్తో. నేను ఆల్మోస్ట్ 300 గ్రామ్స్ స్వీట్ పొటాటోస్ ఉడకబెట్టుకున్నాను వాటర్లో సాల్ట్ వేసి. ఇది కొత్త బటర్ఫ్లై కుక్వేర్ అన్నమాట. ఈ హల్వా చేయడానికి తీసాను, అంటే ఫస్ట్ టైం హల్వా చేశాను. సో ఇలా స్మాష్ చేసుకున్నాను. గ్యాస్ స్టవ్ వెలిగించే ముందు ఫస్ట్ అయితే ఈ ప్యాన్లో ఈ స్వీట్ పొటాటో, స్మాష్ చేసిన స్వీట్ పొటాటో అలాగే కొంచెం నెయ్యి వేస్తాను. ఆల్మోస్ట్ హాఫ్ గ్లాసు నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు లో ఫ్లేమ్లో స్టవ్ వెలిగించాలన్నమాట. ఈ రెసిపీ కంప్లీట్ అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే ఉండనియాలి, మిక్స్ చేసుకోవాలి మంచిగా. లో ఫ్లేమ్ మీదనే ఈ నేతిలో వేయించుకోవాలన్నమాట ఈ స్వీట్ పొటాటోని. యాక్చువల్లీ నేను ట్రైపాడ్ స్టాండ్ యూజ్ చేయట్లే, కాబట్టి ఇలా ఒక హ్యాండ్తోనే కలుపుతున్నాను అన్నమాట. ఇలా మంచిగా 5 నిమిషాల వరకు కలుపుకోవాలి నేతిలో. ఇది కొత్త స్టీల్ ప్యాన్, బటర్ఫ్లై బ్రాండ్. హల్వా చేయడానికి తీసాను. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత 1 కప్పు పాలు పోసుకోవాలి. ఈ రెసిపీ అంతా లో ఫ్లేమ్ మీదే చేసుకోవాలి. ఈ పాలైతే వేడి చేసిన పాలండి. వేడి చేసిన తర్వాత చల్లారబెట్టాను. 1 కప్పు ఇలా పోసాను అన్నమాట. సో ఇక్కడ మంచి కలుపుకుంటున్నాను. 2 నుండి 3 నిమిషాల వరకు ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం స్వీట్నెస్ కోసం షుగర్ అన్న జాగరీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్లేవర్ కోసం 2 ఇలాచీలు వేస్తున్నాను. యాక్చువల్లీ ఇలాచీ పౌడర్ లేదు, ఉంటే ఒక పించ్ ఆఫ్ ఇలాచీ పౌడర్ వేస్తే బాగుంటుంది. అలాగే డ్రై ఫ్రూట్స్ ఇవి క్రష్ చేసి వేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం షుగర్ వేసాను. షుగర్ తక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే స్వీట్ పొటాటో ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది, ఎందుకంటే సాల్ట్ వేసి ఉడకబెట్టా కదా అందుకే. అలాగే 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత నేను లాస్ట్కి సాల్ట్ వేసాను. స్టవ్ ఆఫ్ చేసేసాను, ఎందుకంటే సాల్ట్ వేస్తే షుగర్ అనేది బ్యాలెన్స్ అయిపోతుంది. మీరు జాగరీ పౌడర్ వేసుకోవాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవచ్చు, నో ప్రాబ్లము. సో స్వీట్ పొటాటో హల్వా రెడీ అయిందండి. టైం ఏం పట్టది, జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది అన్నమాట. ఫస్ట్ అయితే 5 మినిట్స్ నేతిలో రోస్ట్ చేసుకోవాలి మంచిగా. తర్వాత పాలు ఇంకా షుగర్, డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్ వేసుకోవాలి, అంతే. స్వీట్ పొటాటో హల్వా రెడీ అయింది. సేమ్ క్యారెట్ హల్వా రెసిపీ లాగానే నేను క్యారెట్ హల్వా రెసిపీ కూడా నా ఛానల్లో అప్లోడ్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తానండి, ప్లీజ్ చూడండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి కొత్త కంటెంట్ కోసము
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.